భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నిజానికి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అప్పట్లో విప్లవాత్మకమైనటువంటి పాత్రతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అవును కదా? అయితే ఈ పార్టీ 21వ శతాబ్దంలోకి వచ్చేసరికి మనం గమనించిందే గమ్యం లేనటువంటి ఒక నావలాగా పరుగెత్తుతోంది. ఒకప్పుడు కేంద్రంలో అప్రతిహతంగా అధికారాన్ని పొందినటువంటి ఈ పార్టీ ప్రస్తుతం చాలా రాష్ట్రాల స్థాయిలో కూడా గుర్తింపు కోల్పోయిన స్థితిలో ఉంది. చాలా రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇక దీని చరిత్ర మొదటిసారిగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. 1952లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 364 లోక్సభ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1957లో 371 సీట్లు, 62లో 361 సీట్లు, 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం వచ్చినటువంటి సానుభూతి వెల్లువలో 415 సీట్లు గెలుచుకుంది. సో 1984 తర్వాత దేశ రాజకీయాలలో రాజకీయ చరిత్రలో కూడా ఒకప్పుడు తారాస్థాయికి ఎదిగినటువంటి పార్టీ క్రమంగా క్షీణదశకు, అంటే ఒక్కొక్క స్టెప్ దిగిపోతూ వస్తున్నటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. 1989లో విపి సింగ్ నేతృత్వంలో జన్మోర్చా ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ను కేంద్ర రాజకీయాల్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక గట్టి షాక్ గురి చేసింది. అందులో సందేహించాల్సిన అవసరం లేదు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కొద్దిగా సానుభూతి రావడంతో అప్పుడు జరిగినటువంటి 2 ఫేజ్ ఎన్నికల్లో తొలి ఫేజ్ లో రాజీవ్ గాంధీ ఉన్నారు. రెండో ఫేజ్ లో జరిగినటువంటి తమిళనాడులో ఆయన హత్యకు గురైన తర్వాత జరిగినటువంటి ఫేజ్ లో ఆ స్పష్టమైన మార్పు, సానుభూతి విలువ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 1996 నుంచి 2004 వరకు గానీ కేంద్రంలో కాంగ్రెస్ దాదాపు వెనకబడిపోయింది. మళ్ళీ తిరిగి పుంజుకుంది 2004లో యూపీఏ కూటమి పేరుతో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ 2 వరుస టర్ములు, అంటే 2004, 2014 ఈ 2 వరుస టర్ముల్లో కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పాలన కొనసాగించింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అణు ఒప్పందం కావచ్చు, సిడబ్ల్యూజీ కుంభకోణం లేదా 2G స్కామ్ ఇలాంటి రకరకాల కుంభకోణాల పేరుతోటి క్రమంగా పార్టీ బలహీనమవుతూ వచ్చింది. ఇంకా 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితి మారిపోయింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోకి బీజేపీ వచ్చింది. బీజేపీ ఏకంగా 282 సీట్లు గెలుచుకొని స్వతంత్ర మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు, అంటే 44 సీట్లకు పరిమితమైంది. దేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అర్హత లేని స్థాయికి జారిపోవడం చరిత్రలో కూడా అదే ఫస్ట్ టైం అనేది మనం గుర్తుంచుకోవచ్చు. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కాస్త మెరుగుపడింది. ఎంత మెరుగుపడిందంటే 44 నుంచి 52 సీట్ల కంటే 8 సీట్లు మాత్రమే పెరిగింది. ఓటు శాతం కూడా ఎలా ఉంది? 2014లో 19.52, 2019లో 19.49, అంటే 0.03% మాత్రమే తేడాతోటి తగ్గింది. ఇంకా వాస్తవంగా సీట్లు అయితే ఒక 8 పెరిగినాయి కానీ పర్సంటేజ్ పరంగా 0.03% తగ్గింది. ఇక ఇక రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పరిస్థితి మనం ఇప్పుడు కొద్దిగా విశ్లేషించుకుందాం. ముందుగా మధ్యప్రదేశ్. ఇక్కడ 1972 వరకు కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అప్రతిహతంగా విజయం సాధిస్తూ వచ్చింది. ఈ రాష్ట్రంలో 2003 తర్వాత పార్టీ స్థిరంగా ఉన్నటువంటి పార్టీ నెమ్మదిగా పడిపోతూ వచ్చింది. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా కొంతకాలం అధికారంలో ఉన్న 2023లో తిరిగి బీజేపీకి అధికారం పోయింది. దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ మధ్య పోటీ, అంతర్గత విభేదాలు పార్టీకి భారమయ్యాయి. మొత్తం మీద అధికారం కోల్పోయింది. ఇక నెక్స్ట్ రాజస్థాన్.
1972 వరకు వరుసగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. సో అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీతో ఇక పోటాపోటీ పడుతోంది. 2023 ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిని ప్రధానంగా చూపించినటువంటి బీజేపీ విజయం సాధించింది. సో అధికారాన్ని కోల్పోవడానికి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు చేస్తున్న అవినీతి కూడా ప్రధానమే. సచిన్ పైలట్, గెహ్లాట్ మధ్య వివాదం ఓటర్ల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అక్కడ అధికారం కోల్పోయింది. ఇక మరొకటి ఛత్తీస్గఢ్. 2003 నుంచి 2018 వరకు బీజేపీ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 2018లో భూపేష్ బఘెల్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 2023లో తిరిగి బీజేపీ తిరుగులేని విజయం పొందింది. స్థానిక నాయకత్వంలో ఉన్నటువంటి విభేదాలు, అంటే అధికారం రావడంతో నాయకుల మధ్య విభేదాలు మొదలైపోతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక దరిద్రం ఎప్పుడు ఉన్నా సరే. ఇక వాళ్ళకి సంబంధించి అధికార పంపకాల్లో అసంతృప్తి, పూర్తిగా టికెట్ల పంపిణీలు చేసినటువంటి తప్పులు అన్ని కలిపి మొత్తం మీద ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. ఇంకా తర్వాత మహారాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఇది కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బలమైన కంచుకోట మహారాష్ట్ర. ఆ తర్వాత మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీ ఏర్పాటుతోటి కాంగ్రెస్ బలహీనపడింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పవార్ బయటికి పోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారణాలు వేరే. సో ఈ ఎన్నికల్లో ఆ తర్వాత కూటమి భాగస్వామిగా ఉన్నట్టు కూడా పార్టీ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతూ వచ్చింది అనేది ఓకే. ఇక గుజరాత్, మోడీ సొంత రాష్ట్రం. బీజేపీ గడ్డగా మారినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ 2 దశాబ్దాలు మొత్తం మీద అంటే 20 ఏళ్లుగా అధికారాన్ని మళ్ళీ దక్కించుకోలేకపోయింది. 2022లో కూడా పార్టీ కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. యువతలో ఆధిపత్యాన్ని కోల్పోయినటువంటి పార్టీ హిందుత్వ ధోరణికి ప్రత్యామ్నాయాన్ని చూపడంలో ఆ రాష్ట్రంలో విఫలమైంది. సో అక్కడ అధికారం కోల్పోయింది. ఇక దేశానికి కీలకమైనటువంటి యూపీ సంగతి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో 1952లో కాంగ్రెస్ కు 388 అసెంబ్లీ సీట్లు వచ్చినటువంటి రాష్ట్రం. ప్రస్తుతం పార్టీ కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఎంత హాస్యాస్పదం అర్థమవుతుంది కదా. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, బీజేపీల మధ్య పొగమంచు రాజకీయం మధ్య కన్నుమరుగైపోయింది. 2 ఎమ్మెల్యేలతో మాత్రమే నడుస్తుంది. ఇంకొక రాష్ట్రం త్వరలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అది బీహార్. 1990 తర్వాత నుంచి పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతోంది. అంటే 90 అంటే దాదాపు 30 ఏళ్ళు. లాలు, నితీష్ లాంటి ప్రాంతీయ నేతల ప్రభావం తీవ్రంగా ఉండటం యువతలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించలేకపోవడంతో బీహార్లో మళ్ళీ కోలుకోలేదు. ఇక పశ్చిమ బంగాల్. ఈ పశ్చిమ బంగాల్ సంగతి చూస్తే అంటే వామపక్షాల తర్వాత మమతా బెనర్జీ ఆధిపత్యం ఏర్పడింది తప్ప కాంగ్రెస్ ఇక్కడ కమ్యూనిస్టులతో కలిసిన ప్రభావం చూపించలేదు. అంతకుముందు కమ్యూనిస్టుల ప్రభావం, తర్వాత మమతా ప్రభావం. ముస్లిం ఓట్లకు పోటీ పెరగడం కూడా కాంగ్రెస్ ను మరింత అణగతీసింది. సో బెంగాల్ కూడా మళ్ళీ కోలుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా చూసేది ఢిల్లీ. సరే, ఢిల్లీని రీసెంట్గానే ఎన్నికల ఫలితాలు చూసాం కాబట్టి షీలా దీక్షిత్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే అనుకోవాలి. ప్రస్తుతం అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇక కేరళ అంటే ప్రధానమైనటువంటి అన్ని జిల్లాలను చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం పోటీ వాతావరణం కనిపిస్తుంది. యూడీఎఫ్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ కాస్త ప్రభావం చూపుతున్నప్పటికీ కూడా 2021లో ఎన్నికల్లో కేరళను తిరిగి పొందలేకపోయింది అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఈ కర్ణాటక కాంగ్రెస్ కొద్దిగా ఆశతో చూసినటువంటిది, ఆశాభావాన్ని కలిగించినటువంటిది ఈ రాష్ట్రమే. 2023లో బాసవరాజ్యాన్ని గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ కొత్త ఆశలను నూరిపోసింది. ఈ రాష్ట్రంలో కమ్యూనల్ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్ద మెజారిటీ తోటి విజయం సాధించింది. కానీ అదే స్థాయిలో ఊపును కేంద్ర స్థాయిలో కొనసాగించగలదా అన్నదే ప్రశ్న. సో కర్ణాటక తర్వాత అధికారంలో ఉన్నటువంటి మరొక రాష్ట్రం తెలంగాణ. ఇది కూడా కాంగ్రెస్ కు నూతన పునరుత్థాన స్థలంగా మారిపోయింది. వాస్తవంగా 2014లో రాష్ట్ర విభజన సమయంలో తీవ్ర స్థాయిలో పార్టీ నష్టపోయిందనేది నిజం. అందుకే ఈ రోజుకి ఏపీలో కోలుకోలేదు. కానీ తెలంగాణలో 2023లో మంచి మెజారిటీ అంటే ఓకే, మ్యాజిక్ ఫిగర్ను దాటేసి కేవలం 64 స్థానాలు, ఒకటి సిపిఎంతో కలిపి 65 స్థానాలతోటి అధికారాన్ని చేపట్టింది. మొత్తం మీద ఆ పార్టీలు కొంచెం కొత్త ఆశలు స్వీకరించింది. ఇలాంటి
ఇలాంటి దారుణ పరాజయాలకు ప్రధాన కారణాలు ఏమిటి అని కొద్దిగా విశ్లేషించుకున్నట్లయితే మనకు కనిపించేటువంటి మొదటి లోపం నాయకత్వ లోపమే. రాహుల్ గాంధీ నాయకత్వం స్థిరంగా ఉండట్లేదు. పార్టీ అంతర్గతంగా స్పష్టత లేదు. పాత నేతలు ఇప్పటికీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎప్పుడు ఈనాటి నేతలు వాళ్లే. యువతకు కానీ ఆశలతో పార్టీ వైపు వస్తున్న వాళ్ళకి కానీ అవకాశాలు ఇవ్వడంలో చాలా వెనుకబడి ఉందనేది క్లియర్. ఇక ఐడియాలజీకి సంబంధించినటువంటిది స్పష్టత లేదు. బీజేపీ హిందుత్వ ఐడెంటిటీ తెచ్చుకుంది, నో డౌట్ అందులో. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏది? అలాగే మమతా బెంగాల్ ప్రాంతీయతకు ప్రత్యామ్నాయం కూడా వీళ్ళు చూపలేకపోతున్నారు. మొత్తంగా ప్రచార వ్యూహాల లోపం, సామాజిక మీడియా, సోషల్ మీడియాలకు సంబంధించినటువంటిది, డిజిటల్ ప్రచారాలు, ఇవన్నీ కూడా వెనుకబడి ఉండడమే కాంగ్రెస్ పార్టీ ఈ పతనావస్థకు ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనిపిస్తోంది. ఇక ఇక 2023-24 ఎన్నికల కాలంలో కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తిరిగి అధికారం దక్కించుకుంది. దీని వెనక కూడా భారత్ జోడో యాత్ర లాగా ఉద్యమాత్మకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కదలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజలతో నేరుగా మమేకమయ్యేటువంటి ప్రయత్నంగా మారింది. అయితే ఇవి మాత్రమే ఓటర్లు మళ్లిస్తాయా అనేది సందేహమే. రెండు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వచ్చినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోయేటువంటి అవకాశం లేదు. ఇక 2024లో ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. ఈ ఇండియా కూటమిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఈ విపక్షాలన్నీ ఐక్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ అందులో కూడా అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మెరుగైన నాయకత్వంతో భవిష్యత్తుకు స్పష్టతను చూపుతున్నాయి. దాంతో జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ విషయంలో ఇంకా స్పష్టత రాకుండా ఆ ఇండియా కూటమి కూడా ఒడిదుడుకులతోటే కొనసాగుతుంది. ఇంకా కాంగ్రెస్ కు గడ్డు పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి కూడా. పార్టీ పునర్నిర్మాణం చేసుకోకపోతే, కొత్త ఆలోచనలతో యువతను ఆకట్టుకోలేకపోతే తిరిగి దేశ రాజకీయాల్లో ఆ పాత్రను పోషించడం అవకాశం ఉండదేమో అనిపిస్తోంది. ఒకప్పుడు దేశాన్ని ఏకపక్షంగా పాలించినటువంటి పార్టీ ఇప్పుడు నెమ్మదిగా దేశ రాజకీయం నుంచి గమ్యం లేని ఒంటరి ప్రయాణంలోకి దూస్తోంది. కానీ కొత్త ఆశలు కూడా కనిపిస్తున్నాయి. అవి ఫలిస్తాయా, లేక చరిత్రలో ఒక వృద్ధుల కథగా మిగిలిపోతుందా అంటే మనం వెయిట్ చేయడమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే వృద్ధుల పార్టీలా మారిపోయేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటికి తీసుకొస్తేనే దానికి ఆశావహ దృక్పథం ఉంటుంది. లేకపోతే ఇంతకు మించి చేయడానికి ఏమీ లేదు. బహుశా కాంగ్రెస్ కూడా చరిత్రలో లేదా కాలగర్భంలో కలిసిపోయే ఒక నావలాగా అయిపోతుందేమో తెలియదు. లేదా దానికి వైభవం తీసుకురావడానికి మరి ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తారా అనేది మనం చూడాల్సిందే. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అన్ని చోట్ల అధికారాన్ని కోల్పోయి కేవలం కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారంతో కనిపిస్తూ ఉంది.